రైల్వే రోడ్డు సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మి దేవస్థానంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు. ఈ శివరాత్రి విశేషంగా ఆదివారం ప్రారంభమై శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడు ముగియడం చాలా విశేషం. అంతేకాకుండా విష్ణుమూర్తికి ఇష్టమైన శ్రవణ నక్షత్రం ఈ సమయంలో ఉండడం వల్ల శివకేశవుల అనుగ్రహం ఒకేసారి పొందే అవకాశం ఉంటుంది. భక్తులు ఉదయం నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేస్తూ ఓం నమః శివాయ అంటూ మారు మ్రోగిపోయింది. లింగోద్భవ సమయంలో చేసే అభిషేకం, జాగరణ మరియు ధ్యానం, శివనామ స్మరణ వలన భక్తుల కోరికలు నెరవేరుతాయి. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అగలే కాచీమైన గుట్టని మూడు కల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూతి భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర గంగనెత్తుకొని నేల గొంతు నింపు జంగమయ్య నీవురా ఆది అంతమంటూ లేని స్వామి ఆదిశక్తి తమమ్మ ధరించరా హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా శివాయ రుద్రాయ భద్రాయ సర్వాయ సర్వాయ శివ పూజకు వేళాయే కదలిరా ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విశ్వవసన సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర సంయుక్త మహాశివరాత్రి ఈసారి వీంచేయడం జరిగింది. మన భాగ్యఫలం చేత శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి శివరాత్రి కూడి మనకి రావడం అనేటువంటిది మన భాగ్యం అనే చెప్పుకోవచ్చు. మనకి శాస్త్రాధ్యయనంలో లోతుగా ఇంకా మరింతగా చెప్పుకోవాలంటే శివుడికి మహాప్రీతిపాత్ర తిథి ఏంటంటే చతుర్దశి. ఈ యొక్క చతుర్దశి కృష్ణపక్షం కావచ్చు లేదా శుక్లపక్షం కావచ్చు. మనకి 4 శివరాత్రులు మనకి ఆగమాలు చెప్తూ ఉన్నాయి విశిష్టంగా. ఇంకా లోతుగా విశ్లేషించాలంటే మొట్టమొదటిది నిత్య శివరాత్రి, ప్రతిరోజు రాత్రి శివుని ఆరాధించడం. రెండవది మాస ప్రదోషం, పౌర్ణమి ముందు రోజు దాన్ని మాస ప్రదోషం అంటారు. మూడవది అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకోవచ్చు. ఈ పై 3 వీలు కాని వారు సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశిని అంటే మన లోకంలో వ్యవహారికంగా ఉన్న మహాశివరాత్రిని మనం జరుపుకోవచ్చు. ఋగ్వేదం ప్రకారం మన శివుడికి ఏకాదశ రుద్రులు అనేటువంటి 11 మంది రుద్రుల అవతారాలు ఉన్నవి. వారు ఉగ్రరూపులు. వారు నెలకు ఒకళ్ళు చప్పున ఒకళ్ళు మేలుకొని ఉంటారు. మిగిలిన 10 మంది నిద్రావస్థలో ఉంటారు. కానీ మహాశివరాత్రికి మాత్రం 11 మంది మేలుకొని ఉంటారు. వారి రుద్రుడు అంటేనే ఉగ్రరూపి కనుక వారి శాంతి కోసం ఈ మహాశివరాత్రి రోజు 11 మంది మేలుకొని ఉంటారు. కాబట్టి 11 మంది రుద్రుల శాంతి కోసం ఈ శివరాత్రి అహోరాత్రులు కూడా విశేషంగా రుద్రనమక్షమకాలతో భక్తులు, పండితులు, ఆగమ పెద్దలు అందరూ కూడా శివాభిషేకాలు చేస్తూ ఉంటారు. శివరాత్రికి శివ శివాని అవని గొంతు విప్పెరా జాగారం జయధ్వానం జగమే కైలాసమై ఆడెరా ఆటలాడుకుంటూ శంకరుడా నీ పాట పాడుకుంటూ ఈశ్వరుడా తెల్లవార్ల భక్తి తోటి నిన్ను మొక్కి పూజలు చేసామురా మేలు స్వామి వయ్య శంకరా నువ్వు లేని చోటు ఎక్కడుందిరా గరలాన్ని తాగే గల కంఠుడా సరిలేని స్వామి నిలిచినావురా భూగోళమంతా నీలీల కాదా భూతనాద రాత నీవురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూ
హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓ